కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ 13 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 20,000 కోట్ల రూపాయల ఫీజులు చెల్లించామని గుర్తు చేసిన కేటీఆర్ 2014లో బీఆర్ఎస్ అధికారానికి వచ్చే సమయానికి ఉన్న 3,000 కోట్ల బకాయిలను చెల్లించినట్లు తెలిపారు. తర్వాత 17,000 కోట్లు చెల్లించామన్న కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా డబ్బులు లేవనడంలో అర్థం లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్కు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం కమిషన్లకు, కాంట్రాక్టులకు చెల్లిస్తూనే ఉందన్నారు. యూరియా సంక్షోభానికి కారణం ఉమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమన్న కేటీఆర్ రైతులకు ఇవ్వాల్సిన యూరియాను అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని ఆక్షేపించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్ మ్యాన్ ఒక లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోయారంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో దోచుకు తింటున్నారో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పట్టించుకునేటోడు లేడు, హైదరాబాద్ ని ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే, నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక 3 మంత్రులను జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పెట్టుడు కాదు, 3 మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది. ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు, వీళ్ళు చేయలేదు. కానీ కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా? కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా? దయచేసి ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అంటే ఆ జైత్రయాత్ర మీ జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.